తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కాసేపట్లో ముగియనుంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలి నామినేషన్లు కాస్త మందకోడిగానే జరిగాయి. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం 28వ తేదీ నాడే నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజైన బుధవారం కొద్ది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది ఆ రోజంతా నామినేషన్ల పత్రాలను సిద్ధం చేసుకునే పనిలోనే ఉండగా ముందస్తుగా సిద్ధమైన వారు కొన్ని సెట్లు వేశారు. రెండో రోజు నామినేషన్ల తాకిడి బాగా పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ వెనువెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్లకు తక్కువ గడువే వచ్చింది. కేవలం 3 రోజులే ఇవ్వడంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలో హడావిడి నెలకొంది. అంతా ఉరుకులు పరుగులు. కొన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారు పూర్తి స్థాయిలో చేయనేలేదు. పోటీ చేయాలనుకున్న వారు మున్సిపాలిటీలో ఇళ్లు, నల్లా తదితర పన్నులు చెల్లించడం, బ్యాంకులో అకౌంట్లు తీసుకోవడం, ఇతర నోడ్యూస్ సర్టిఫికేట్లు తీసుకునే పనిలో పడ్డారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో హడావిడి నెలకొంది. మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 826 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా నిన్నటి వరకు 7,980 మంది అభ్యర్థులు 9,276 నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. అధికారులు రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ తక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగినుంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ మొన్న 27వ తారీఖు విడుదలైంది. అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటీస్ ఇవ్వడం అనేది 28వ తేదీ నుంచి కూడా కొనసాగింది. అయితే నామినేషన్లు వేసేటువంటి అభ్యర్థులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే కేవలం 2-3 రోజుల సమయం మాత్రమే ఇవ్వటంతో ఆ పత్రాలను సమర్పించుకోవడం, పత్రాలను ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఆ పత్రాలను కూడా సమకూర్చుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నల్లా పన్నులతో పాటు ఇంటి పన్నులు, అంతేకాకుండా న్యూ సర్టిఫికెట్లతో పాటు ఎన్ఓసీలు తీసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అవన్నీ తీసుకోవడంతో కాలం కాస్త గడిచిపోతుంది. 3 రోజుల సమయం ఇవ్వటం వల్ల చాలా మంది అభ్యర్థులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల దాఖలు గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 11న ఎన్నికలు, 13వ తేదీన ఫలితాలు కౌంటింగ్ కూడా ఉండబోతోంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీలన్నీ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. ఎందుకంటే కేవలం 10-15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది. ప్రచారం చేసుకునేటువంటి సమయం కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు పడతామంటూ కూడా చెప్పారు. ఇప్పటికే ఆశావాహులంతా కూడా టికెట్ దక్కేటువంటి వాళ్ళంతా కూడా ముందస్తుగానే కొన్ని సెట్ల నామినేషన్లను దాఖలు చేసుకున్నారు. మరికొన్ని సెట్లు నామినేషన్లకు సంబంధించి అభ్యర్థులు టికెట్ రానటువంటి వాళ్ళంతా కూడా మరి ప్రసన్నం చేసుకున్న పెద్దలను, పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేటువంటి పనులు పడ్డారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల దాఖలు గడువు కూడా ముగినుంది. నిన్నటి వరకు దాదాపు 9,276 నామినేషన్లు రాగా 7,000 మంది అభ్యర్థులకు పైగా నిన్న నామినేషన్లకు సంబంధించిన నామినేషన్లు వేశారు. ఈ రోజు మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికల హడావిడి కొనసాగింది. అటు ఎన్నికల కోడ్ కూడా అమలవుతున్నటువంటి నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీ పైన ప్రత్యేకంగా నిల్వ ఉంచినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పురపాలకులు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు కూడా పెద్ద మొత్తంలో అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇంత హడావిడికి అంటే కారణం అభ్యర్థులు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల అవడం, అలాగే 3 రోజులు మాత్రమే టైం ఇవ్వడం కూడా ఈ హడావిడి కారణం అనుకోవచ్చా? అభ్యర్థులు ఏమంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశం మనకు ముందుగానే సమాచారం వచ్చింది. అది పూర్తిగా కొంత క్లారిటీ అయితే రావాల్సింది. అయితే ఎన్నికల షెడ్యూల్లో తేదీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సీల్డ్ కవర్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇంత హడావిడిగా అభ్యర్థులు చేరుకోక ముందే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగించాలి, ఖచ్చితంగా ముందస్తుగానే ఎక్కువ మొత్తం స్థానాల్లో తాము గెలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా
చేసిందనే కుట్రలు కూడా అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మిగతా పార్టీలు ఇది కూడా అభ్యర్థులను పరిశీలన కావచ్చు, వాళ్ళకు అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ అంతా కూడా అప్పటి వరకు రాకపోవచ్చు. ఖచ్చితంగా ముందస్తుగానే మన అభ్యర్థులంతా కూడా ముందుగానే నామినేషన్ దాఖలు చేస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు కొంత సమాచారం అయితే ఇవ్వడంతో పూర్తి స్థాయిలో కేవలం 10, 12, 13 రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా ముగుస్తుంది. కనీసం ఆ ఎన్నికల ప్రచారానికి కొంత 10 రోజుల నుంచి ఒక 15 రోజుల సమయం అనేది ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆ ప్రక్రియ ఏదీ లేకుండా కేవలం 5-6 రోజుల్లోనే ప్రచారం ముగుస్తుంది. కేవలం 2-3 రోజుల్లోనే నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. ఆ నోటిఫికేషన్ కు కనీసం ఒక 7-8 రోజుల సమయం ఉంటుంది. అసలు ఎందుకు ఈ హడావిడి ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది? ఇంత టైం తక్కువగా ఎందుకు ఇచ్చారు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎందుకని మనం అనుకోవచ్చు కిరణ్? రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎక్కువ మొత్తం స్థానాల్లో కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇదే పరాభవం తప్పదు. ఖచ్చితంగా తేరుకోక ముందే మిగతా నామినేషన్లు పూర్తి స్థాయిలో పడక ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు, తమ అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేస్తే మనమే ఎక్కువ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని ఒక కుటిల ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే హడావిడిగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించి కేవలం 10-15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను ముగించేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.